మల్లన్న సాగర్ గురించి చాలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీకు చేతనైతే కొడవెల్లి వాగులోకి నీరు విడుదల చేయండి అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి గ్రామాల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా మీద కోపం రైతుల మీద చూపకండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. ప్రభుత్వంతో కొట్లాడైనా నీళ్లు తీసుకొస్తామని ఆయన రైతులకు హామీ ఇచ్చారు. నీటిపారుదల శాఖ మంత్రిని కలిసి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పంట పొలాలకు నీరును అందించాలని వారిని కోరినట్టు ఆయన తెలిపారు. రైతుల గురించి ఆలోచన చేసింది బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. మల్లన్న సాగర్ మీద ఆరోపణ చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. గత ప్రభుత్వం ఫోన్ కాల్తో నీరు వదిలామని, ఇప్పుడున్న ప్రభుత్వం మొండికేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఖచ్చితంగా ప్రతి పొలానికి నీరు అందేలా చూస్తామని ఆయన ప్రభుత్వానికి చురకలంటించారు. మరి ఎస్టీలు బీసీలు ఎవరున్నా వెనకబడ్డోళ్లకు తరఫున పోరాడే మరి మన పార్టీ, మన బీఆర్ఎస్ పార్టీ, మరి మన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మన అధికారంలో లేము అని చెప్పి మరి ఎప్పుడు కూడా మనము వెనకకు పోలేదు. ప్రజల కోసం పోరాడినాం. రేపు కూడా శిలాజీనగర్ ప్రజల కోసం ఏది ఉన్నా కానీ ఖచ్చితంగా పోరాడి మరి వారికి అన్ని అభివృద్ధిలో మేము మీకు చేదోడు వాదోడుగా ఉంటాం. మరి మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రాకపాయే, ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపాయే, మరి పనులు అయితేయో కావు అని అధైర్యపడాల్సిన అవసరం లేదు. మేము ఎప్పటికి కూడా మీ అండగా మీకు చేదోడు వాదోడుగా ఖచ్చితంగా ఉంటాం. మరి మీ సమస్యల మీద పోరాడదాం మనం కూడా అందరం కలిసి. ఇక చూస్తే మల్లన్న సాగర్ నీళ్ళ గురించి మరి మనము గతంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టినాం. ఆ కట్టిన ప్రాజెక్టులకు ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని వంకలు పెడుతున్నారు. గదెట్లా కట్టిండ్రో గిదెట్లా కట్టిండ్రు. 3 సంవత్సరంలలో తెలంగాణ తెచ్చుకుంటే నీళ్ళ కోసం. మరి 3 సంవత్సరంలో దేశంలో ప్రపంచంలో ఎక్కడ కట్టని ప్రాజెక్టులు ఇవాళ మన తెలంగాణలో మరి మన నాయకుడు కేసీఆర్ కట్టిందంటే మొత్తం అన్ని దేశాలు మొత్తం భారతదేశం వైపు చూసి అలా కేసీఆర్ చూసిండ్రు. ఇంత బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ ఎట్లా కట్టిండ్రు, ఎట్లా నీళ్ళు ఇస్తుండ్రు అని చెప్పి. రాజనగర్ నిజంగా కూడా గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం. పూర్తిగా ఎస్టీ సంబంధించిన మరి దుబ్బాక నియోజకవర్గంలో, దుబ్బాక మండలంలో కూడా మరి ఎస్టీలు ఎక్కువగా ఉన్న ప్రాంతము శిలాజీనగరం. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి దాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతాన్ని మంచి రోడ్లు వేసుకొని మరి తండాలలో కూడా మంచి ఇండ్లు, మంచి బంగ్లాలు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి అన్ని పల్లెటూళ్ళు కూడా మంచి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. తండాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు కూడా వేసుకున్నాం. మరి ఊరూరికి మంచినీరు ఇచ్చుకున్నాం, సీసీ రోడ్లు వేసుకున్నాం, 24 గంటలు కరెంట్ ఇచ్చుకున్నాం. ఇవాళ గతంలో ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి డైరెక్షన్లో, ఆధ్వర్యంలో అన్ని గ్రామాలు కూడా అభివృద్ధి చేసుకున్నాం. తెలంగాణ అంటేనే మరి ఎస్టీలకు మరి కేసీఆర్ అంటే ఒక వరంగా. ఏ రాష్ట్రంలో కూడా మరి లంబాడలం కానీ ఆదివాసీలకు కానీ ఎవరు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ మరి మన తెలంగాణ రాష్ట్రంలో మరి మనం ఉద్యమం చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. అవన్నీ మన వీళ్ళ కోసమే, పేదోళ్ళ కోసమే. కాబట్టి ఆ పేదోళ్ళని ఏదైతే మాట ఇచ్చిండ్రో మాట ప్రకారము నిలబెట్టుకున్న మరి అప్పటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం. దాన్ని అదే తరహాలో మళ్ళీ ఈసారి మన జరిగిన ఎన్నికల్లో మీకు తెలుసు మరి మన పార్టీ అధికారంలో నియోజకవర్గంలో ఉన్న అన్ని 8 మండలాలకు మరి నీరిచ్చే రీతిలో మరి అప్పటి ముఖ్యమంత్రి గారు మరి ఊరుకు నీళ్ళు ఇచ్చే డ్రైవింగ్ చేసి కాలువలకు మొత్తం ప్రణాళికలు చేస్తే మరి నిన్ననే నేను సెక్రటరీకి పోయి మంత్రిని కలిసి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని. మరి మాకు ఎక్కడ కూడా ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, రైతులకు పైసలు రాలేదు. మరి ఇప్పుడన్నా మీ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీరు ఇచ్చి మరి చేస్తారా లేదా, మరి మేము చేసిన వాటికి అడ్డుపడ్డారు, అన్ని కాలువలు ఆపించింది కదా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మరి మీరు ఏ తరహాలు ఇస్తారని చెప్పి నిన్న మాట్లాడొచ్చిన ఆయన. వారం రోజులు టైం ఇచ్చిండు, టైం పెట్టి వచ్చినా మరి ఆయన ఇవ్వకపోతే మరి మనం అందరం కూడా రైతుల పక్షాన మేము ఉంటాం. ఖచ్చితంగా మరి ఏ కాలువలు కంప్లీట్ కాలేదు. ఇవాళ దుబ్బాక కెనాల్ నుంచి రావాల్సిన కాలువ కూడా మరి శిలాజీనగర్ మరి వెంకటగిరి తండ వరకు కూడా కాలువ నీళ్ళు రావాలి. అవి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీ తరఫున నేను ఖచ్చితంగా పోరాటం చేస్తా. మరి మొన్న కూడా మీరందరూ కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో నన్ను గెలిపించిండ్రు. మీ రుణం ఖచ్చితంగా తీర్చుకుంటా. మనకు ముఖ్యంగా మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ నీళ్లు కావాలి. మనం అందరం రైతులం. మిగతా పనులు మీద ఎంటికలు వీకినట్టు ఎవడెవడు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎవ్వరు మాట్లాడినా ఖచ్చితంగా అయ్యేలా మన ప్రాంతంలో ఉన్నది మల్లన్న సాగర్, మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నది. కొట్లాడతాం, గిరిదీస్తాం, వాళ్ళ సంగతి చూసి నీళ్ళు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం.
ఇలా నీళ్లు రాకుండా కూడా అడ్డుకోవాలి, వాళ్ళకి పేరు వస్తుంది నీళ్ళు ఇస్తారని చెప్పి మరి కాంగ్రెస్ నాయకులు కూడా నిన్న తూములు వదలమంటూ పోతే తూములు కూడా వదలనీయలేదు. మీకు తెలుసో తెలియదు తెలుసుకోవాలి. కుడలి వాళ్ళకి నీళ్ళు వదలమంటే నీళ్ళు వదలనిస్తలేరు. ఇలా మన రామాపేట కెనాలకు నీళ్ళు వదలమంటే వదలనిస్తలేరు. మన చేగుంట, దౌలతాబాదు, రాయపోలు ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపం రైతులు వచ్చి రోజు నా దగ్గర మొరబెట్టుకుంటున్నారు. అప్పుడేమో ఒక ఫోన్ కాల్ మీ ఊర్లోకి వెళ్ళి ఫోన్ వచ్చిందంటే నీళ్ళు వదిలేదు. మల్లన్న సాగర్కి వెళ్ళి కానీ రంగనాయక సాగర్కి వెళ్ళి. ఇవాళ ఏముంది పరిస్థితి? మేమే రావాలి, మా మంత్రులు రావాలి, అప్పటిదానికి వదలొద్దు, అట్లెట్లా వదులుతారు ఇట్లెట్లా వదులుతారు కానూరు మాట్లాడుతుంది. ఇవాళ ఎవరి కోసం కట్టుకుంటాం? రైతుల కోసమే కదా. మరి పొలాలు ఎండాక నీళ్ళు వదిలితే లాభమా? మరి పొలాలు ఎండక ముందు నీళ్ళు వదిలితే ప్రజలకు సౌకర్యం ఉంటుంది అని చెప్పి ఇవాళ వాళ్ళు ఆలోచించాలి దయచేసి. మరి ఏమైనా కక్ష ఉంటే, కోపం మీద ఉంటే మా మీద తీసుకోవాలి, ఎమ్మెల్యేల మీదనో మంత్రుల మీదనో మా మీద తీసుకోవాలి దమ్ముంటే, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. రైతులను ఇబ్బంది పెట్టద్దు, పేద ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. మీకు మా మీద కోపం ఉంటే, మా పార్టీ మీద కోపం ఉంటే, దమ్ముంటే మాతోటి కొట్లాడరు తప్ప, మరి మీకేమైనా ఇంకా కోపం ఉంటే మనం తీసుకుపోయి జైళ్ళలో పెట్టరు తప్ప ప్రజలను మాత్రం ఎక్కడ కూడా మీరు వారిని ఇబ్బంది పెట్టద్దు. మరి మా దుబ్బాక ప్రజలు ఉద్యమంలో ముందటి వరుసలో ఉన్న నాయకులు, ముఖ్య మొత్తం ఇక్కడి నుంచే ఉద్యమం పుట్టింది తెలంగాణ కోసం. మరి దాని ఫలితంగానే ఇవాళ ఇన్ని ప్రాజెక్టులు ఇలా దుబ్బాకలు కట్టుకుంటున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు. ఇవాళ మన బతుకుదేరు గురించి ఆలోచించాలి కాబట్టి ఖచ్చితంగా మరి మన ల్యాండ్ అక్విజిషన్ ఎవరైనా ఇబ్బంది ఉంటే కూడా మీరు కూడా సహకరించాలి. ప్రతిదీ కూడా మరి మాకు నీళ్లు రావాలే కానీ మేము భూములు ఇవ్వమంటే కూడా కుదరది. మరి ఒకరికిద్దరు నష్టం జరుగుతుంది, 100% ఎవరికి కూడా న్యాయం కాదు. అయినా కానీ మీరు పెద్ద మనసుతోటి కొద్దిగా మరి మీరు అందరు సహకరించాలని చెప్పి మా శిలాజీ నగరం, మా వెంకటగిరి తాండ, గంభీరపురం వాసులను కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మరి నేను నిన్న మొన్న కూడా దుబ్బాక, దుప్పలపల్లి, గుండెల్లి అక్కడి నుంచి పోతారం దాకా కూడా నీళ్లు పనులు మిషన్లు పెట్టించడం నడుస్తున్నాయి. మరి ఇక్కడ దాకా కూడా కాలువలు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి మరి మీరు కూడా ఏమన్నా రేపు ఇబ్బంది ఉన్నా కానీ ముందు వరుసలో ఉండి మాతో పాటు మీరు సహకరించాలని